పరిపూర్ణ హృదయంతో దేవుని సన్నిధికి రావడం లేదు. మనకు నియమించిన కూటాలలో నువ్వు ఎప్పుడు కూడా గంతులు వేస్తూ, ఇది నా దేవుని సన్నిధి, నా దేవుని సన్నిధిని నా కుటుంబము, నా పిల్లలు, నా భార్య, నేను సంతోషంగా గంతులు వేస్తూ ఆయన ఆరాధన చేయాలి, ఆయన స్తుతించాలి, ఆయన గణపరచాలి అనే ఆలోచనలు ఎప్పుడైతే నీ కుటుంబం ఇక్కడ వస్తుందో నీ కుటుంబం క్షీణించిపోదు, నీ కుటుంబంలో రోగం ఉండదు, నీ కుటుంబంలో సమస్యలు ఉండవు, నువ్వు ఎడారిగా మారిపో, ఎప్పుడు కూడా పచ్చగా కనబడతావు. ఏది నీ కుటుంబం నీ సన్నిధిలో ఒకసారి ఆలోచన చేయి. ఆయన అంటున్నాడు, నా మందిరానికి రండి, నా సన్నిధికి రండి, కుటుంబాలుగా రండి, వచ్చి నా యొద్ద విచారణ చేయండి, నేనే మీకు జవాబిస్తాను, నేనే మీ సమస్యలను తొలగిస్తాను. వస్తున్నారా దేవుని సన్నిధికి? ఒక్కొక్కరుగా వస్తున్నారు. దేవుడు అడుగుతున్నారు నిన్ను, నువ్వు పొందుకున్న రక్షణను బట్టి నీ కుటుంబం అంతా మందిరానికి రండి. హల్లెలూయా.